క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏప్రిల్ నెలలో 10వ తారీఖులో ఉన్న తపకాలంలో ఉన్న ఈనాటి సువిశేషాన్ని మనం చూసినప్పుడు యోహాను శుభవార్త 8వ అధ్యాయం 51వ వచనం నుంచి 59వ వచనం వరకు మనం ఆలకించాం. యేసుక్రీస్తునకు యోధ మత పెద్దలకు మధ్య వాదోపవాదాలు వాడివేడిగా కొనసాగుతూనే ఉన్నాయి. యోధ మత పెద్దలు క్రీస్తును నీకు దయ్యం పట్టిందన్నారు, నీవు అంటరాని వాడివైన సమరీయుడిలా ఉన్నావని ప్రభువుని వాళ్ళు తప్పుపట్టారు. ఆ దయ్యం చేతనే ఈ లోకానికి మరణం వచ్చిందంటూ సొలొమోను జ్ఞాన గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనం మనకు చెబుతుంది. కాబట్టి క్రీస్తు నేను దయ్యం పట్టినవాడను కాదు, నేను జీవాన్ని ఇచ్చువాడను, మీకు నిత్య జీవం ఇవ్వడానికి వచ్చిన వాడను అని క్రీస్తు స్పష్టంగా చెప్పాడు. ఎందుకనంటే ఈ దయ్యం వల్ల, ఈ సాతాను వల్లే మరణం ఈ లోకానికి వచ్చింది. కానీ నేను మరణం ఇవ్వడానికి వచ్చిన వాడని కాదు, నేను జీవాన్ని ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చిన వాడనని ప్రభు తనను తాను వెల్లడి చేసుకోవడాన్ని మనం చూస్తున్నాం. నన్ను విశ్వసించువాడు, నా మాటలను పాటించువాడు, నా మాటలు ఆలకించి దానికి అనుగుణంగా తన జీవితాన్ని ముందుకు నడిపించుకున్నవాడు నిత్య జీవాన్ని పొందుతాడని క్రీస్తు పదే పదే చెప్పడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అందుకు ఆ మత పెద్దలు, ఆ యూదులు, అబ్రహాము వంటి పితామహుడు, దైవ స్నేహితుడు అయినటువంటి వాడే మరణించాడు, అసలు ఎవరునూ ఈ మరణాన్ని తప్పుకోలేదు, నీవేమో నీ మాటలు ఆలకించి పాటించువాడు నిత్య జీవం పొందుతాడు అంటూ ఉన్నావు. అసలు నీ మాటలు ఎట్లా నమ్మేది? నీకు దయ్యం పట్టి కాకపోతే ఇలాంటి మాటలు ఏ విధంగా చెబుతున్నావు? నజరేతు వాడవైన యేసు అనే నిన్ను, నీ మాటలను మేము విశ్వసించినట్లయితే నిత్య జీవం పొందుతామా? అసలు నీ మాటలకు అర్థం ఉందా? ఎవడునూ ఎన్నడూనూ తప్పుకోలేదు ఈ మరణాన్ని. అలాంటిది అబ్రహాము వంటి వాడే తప్పుకోలేదు. మరి నీవేమో ఇదిగో నన్ను విశ్వసించిన వాడు, నా మాటలు ఆలకించువాడు నిత్య జీవం పొందుతాడని చెప్తున్నావు. ఇవన్నీ పిచ్చి మాటలు కాకపోతే ఏమిటి? నీకు దయ్యం పట్టిందంటూ వాళ్ళు ఆయన మీద ఇరుసుకుపడ్డారు. అబ్రహామును నేను ఎరుగుదును, ఆయన మాటను నేను పాటిస్తున్నాను. మీ తండ్రి అబ్రహాము నా రోజులు చూడడానికి ఎంతో ఆశగా ఉండేవాడు, అతడు నిజానికి నా రోజులు చూచి సంతసించాడు అంటూ అబ్రహామును గూర్చి యేసుక్రీస్తు వెల్లడి చేయడాన్ని మనం చూస్తున్నాం. యోధ మత పెద్దలు, నీకు పట్టుమని 50 సంవత్సరాల వయసు కూడా లేదు, అలాంటి నీవు నేను అబ్రహామును చూచానని ఏ విధంగా చెబుతున్నావంటూ ప్రశ్నించారు. అందుకు క్రీస్తు అబ్రహాము కంటే ముందు నుండి నేను ఉన్నాను అని అతడు చెప్పాడు. 58వ వచనంలో మనం ఈ మాట చూస్తున్నాం. అందుకు నేను అబ్రహామునకు ముందు నుండి ఉన్నాను, ఆయాం, నేను ఉన్నాను అన్న ఈ మాట నిర్గమకాండంలో 3వ అధ్యాయంలో 14వ వచనంలో మండుచున్నటువంటి పొదలో నుండి మోషేతో దేవుడు మాట్లాడిన మాటలో ఉన్న భావాన్ని మనకు వెల్లడి చేస్తూ ఉంది. ఈ సమస్త సృష్టికి మూలాధారం, ఈ సృష్టికి కారణభూతుడను నేనేనని, నేను ఉన్నవాడినని యాహ్వే ఆ మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడాడు. ఈనాడు క్రీస్తు కూడా నేను అబ్రహామునకు ముందు నుండి ఉన్నాను, నేను ఉన్నవాడిని అనే భావాన్ని వెల్లడి చేశాడు. ఆ విధంగా నేను ఆది నుండి ఉన్నవాడను, సమస్తము సృష్టించబడడానికి కారకుడను నేనే, నా ద్వారా ఈ సృష్టి చేయబడిందన్న భావాన్ని వెల్లడి చేశాడు. అక్కడ క్రీస్తు నేను అబ్రహాము కంటే, ప్రవక్తలందరికంటే గొప్పవాడిని అన్న భావాన్ని ఇక్కడ క్రీస్తు స్పష్టంగా వెల్లడి చేసినట్లయింది. అతని శత్రువులైన యోధ మత పెద్దలు, యూదులు దీన్ని దైవదూషణమంటూ బిగ్గరగా అరిచారు. లేవియకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో ఈ దైవదూషణానికి, ఈ బ్లాస్ఫమీకి వ్యతిరేకంగా ఆ దైవదూషణ విన్నవాళ్ళు వెంటనే రాళ్ళు తీసుకొని ఆ దైవదూషణ చేసిన వాడిని రాళ్లతో కొట్టి చంపాలి అనే నియమం మనకి కనిపిస్తుంది. ఆ విధంగానే వాళ్ళు వెంటనే రాళ్ళు తీసుకొని క్రీస్తుని చంపడానికి చూచారు. లోకా శుభవార్త 4వ అధ్యాయం 30వ వచనంలో ఆ జనబాహుళ్యం నుండి క్రీస్తు ఏ విధంగా తప్పుకొని వెళ్ళిపోయాడో ఇక్కడ కూడా ఆ ప్రజల నుంచి అతడు తప్పుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి యోహాను శుభవార్త 8వ అధ్యాయం
వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టి చంపడానికి రాళ్ళు పట్టుకొని యోధ మత పెద్దలు, యూదులు ఆమెను యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చారు. వాళ్ళు నిజానికి తప్పు చేసినటువంటి ఆ వ్యభిచారమున పట్టుబడిన స్త్రీని రాళ్లతో కొట్టడానికి వచ్చారు. కానీ అటు తర్వాత క్రీస్తునకు, ఈ మత పెద్దలకు, ఈ యూదులకు మధ్య జరిగిన ఈ సంభాషణ, ఈ వాదోపవాదాల ఫలితంగా చివరికి వాళ్ళు క్రీస్తునే రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేసినట్లుగా మనకి ఈ అధ్యాయం ముగుస్తూ ఉంది. ముందు వాళ్ళు పాపాత్మురాలిని రాళ్లతో కొట్టడానికి రాళ్ళు పట్టుకొని వచ్చారు. ఈనాడు వాళ్ళు ఆ రాళ్లను ఇప్పుడు క్రీస్తు వైపుకు తిప్పి క్రీస్తుని రాళ్లతో కొట్టి చంపడానికి చూస్తున్నారు. నిజానికి మనం క్రీస్తు బోధించినటువంటి ఈ సత్యాన్ని ఎంతవరకు గ్రహించాం? మనం క్రీస్తుని విశ్వసించకపోయినట్లయితే, ఆయన మాటలను విశ్వసించకపోయినట్లయితే, క్రీస్తుని మన జీవితంలోనికి స్వీకరించినట్లయితే, ఆయన బోధలు మన జీవితంలోనికి స్వీకరించినట్లయితే ఖచ్చితంగా క్రీస్తుకు శత్రువులుగానే మనం ప్రవర్తిస్తాము. అందుకే క్రీస్తు అన్నాడు, అయితే నువ్వు నాతో కలిసి ప్రోగు చేయువాడవు లేదా చెదరగొట్టు వాడవు అవుతావని చెప్పాడు. క్రీస్తు యందు ఉన్నవాడు, క్రీస్తుతో కలిసి ఆయన వాక్యాన్ని ఆలకించి దాన్ని జీవితంలో పాటించువాడు ఖచ్చితంగా తన జీవితాన్ని ధన్యం చేసుకున్నవాడు, ఆయన తెచ్చిన రక్షణానుగ్రహాలను పొందినవాడు, నిత్య జీవానికి వారసుడు. అయితే నువ్వు క్రీస్తుతో ఉంటావు లేదా క్రీస్తు శత్రువుగా ఉంటావు. క్రీస్తుని స్వీకరించని వాడు, క్రీస్తుతో కలిసి ప్రోగు చెయ్యనివాడు క్రీస్తుకు విరోధి, క్రీస్తు శత్రువు. అతడు క్రీస్తునే చంపడానికి చూచువాడు. మరి మనం ఏ కోవకు చెందామో ఈనాడు ఈ 8వ అధ్యాయము వివరణ ఎన్ని రోజులు విన్న తర్వాత మనం ఆలోచించుకోవాలి. మనం క్రీస్తుకు చెందిన వారిగా ఆయన మాటలు ఆలకించి స్వీకరించి వాటిని జీవితంలో పాటించి అతడు తెచ్చే నిత్యజీవం పొందేవాళ్ళుగా ఉండడానికి మనమందరం విశ్వాసంతో ముందుకు వద్దాం. ఆ చల్లని ప్రభు మన విశ్వాసాన్ని బలపరిచి తన రక్షణానుగ్రహాలు మనకిచ్చి నిత్యజీవానికి మనల్ని వారసులుగా చేసి మనల్ని, మన కుటుంబాలను కాచి కాపాడునుగాక. ఆమేన్.